మనలో కొంతమంది పిల్లలు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారండి. కొంతమంది ఏమో డల్గా ఉంటారు. డల్గా ఉండే పిల్లల పేరెంట్స్ ఏమో మా వాడెప్పుడు డల్గా ఉంటాడు, ఎందుకో యాక్టివ్గా ఉండడు అని ఫీల్ అవుతారు. కొంతమంది ఏమో హైపర్గా ఉన్న పిల్లల్ని చూసి అబ్బా ఎప్పుడు గెంతుతూనే ఉంటాడు, కొంచెం సైలెంట్గా ఉండరా బాబు, ఎందుకు ఇంత గెంతుతావు అని భయపడుతూ ఉంటారు. కానీ మీరు అస్సలు టెన్షన్ పడకండి. పిల్లలకి కొంచెం సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత బాగా హైపర్గా ఉండే పిల్లలు ఒక 7, 8, 10 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం సెటిల్ డౌన్ అవుతారు. మెల్లిగా నిదానంగా, ముఖ్యంగా బాయ్స్ అయితే సైలెంట్ అయిపోతారు. అదే పిల్లలు మళ్ళీ చాలా డల్గా ఎప్పుడు ముద్దపప్పులాగా కూర్చునే పిల్లలు ఉంటారు కదా, ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళే హైపర్ అయిపోతారు. చాలా మంది అంటూ ఉంటారు చూసారా, ఏంట్రా చిన్నప్పుడు మొద్దులా ఉండేవాడు, ఇప్పుడేంట్రా ఇలా తయారయ్యావు, చిన్నప్పుడేమో అంత యాక్టివ్గా ఉండేవాడు ఇప్పుడేంటిరా మొద్దులా తయారయ్యావు అని అంటూ ఉంటారు. చూడండి, ఆ మార్పు వస్తుంది. మనం వెయిట్ చేయాలి. కాకపోతే పిల్లలతో మనం మంచిగా టైం స్పెండ్ చేయాలి, అంతే. సో మరి మంచి వంటకాలతో రెడీగా ఉన్నానండి. చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, షో స్టార్ట్ చేద్దాం. మనకి తనుజ ఫస్ట్ మెయిల్ రాశారండి. హాయ్, ఐఎమ్ తనుజ. I watch your మీకోసం show whenever I find free time. Your recipes are amazing and delicious. Please cook achari chicken curry recipe for me. Thank you అని చెప్పి తనుజ మనకి మెయిల్ రాశారు. తనుజ, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకోసంకి ఈమెయిల్ చేసినందుకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు అడిగినట్టుగానే అచారీ చికెన్ కర్రీ నేను చేసి చూపిస్తాను. అచారీ అంటే ఆ ఊరగాయ అంటాం కదా, మనం ఆవకాయ చేసుకుంటాం, మామిడికాయతో చేసుకుంటాం, దోసకాయతో చేసుకుంటాం, రకరకాల వెజిటేబుల్స్తో మనం ఊరగాయ చేసుకుంటాం. ఏ ఊరగాయ అయినా వేసుకుని మనం చికెన్ కర్రీ చేసుకోవచ్చు, బాగుంటుంది. మరి కావాల్సిన పదార్థాలన్నీ ముందు రెడీ పెట్టుకుందాం. అచారీ చికెన్ కర్రీకి ఎప్పుడైనా సరే నిల్వ పచ్చడి ఉండాలి. నా దగ్గర మామిడి ఆవగాయ ఉంది, ఊరగాయ అంటాం కదా అది. ఆహా, కమ్మటి వాసన. ఇప్పుడు ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇందులో మంచి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అలాగే కారం, ఇంకా ఉప్పు, తీసుకున్న చికెన్కి సరిపడా ఉప్పు. చికెన్ అచారీ అంటే చికెన్ ఊరగాయ అనమాట. కానీ మనం అచారీ గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి అందులో ఉల్లిపాయలు అవన్నీ వేసుకుంటున్నాం అన్నమాట. స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో అచారీ చికెన్ చేస్తున్నాం కాబట్టి ఆవ నూనె వేసుకుంటే అద్దరిపోతుంది. ఆవ నూనెతో ఎప్పుడు ఏది వండినా కూడా నూనె బాగా వేడెక్కాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. మంచి ఆవ నూనె అని మనకి ఎలా తెలుస్తుందంటే అది కాగిన తర్వాత మనకి కళ్ళు మండుతాయి, కొంచెం ఆ బర్నింగ్ సెన్సేషన్ తెలుస్తుంది. అప్పుడు అది మంచి ఆవ నూనె అని అర్థం అన్నమాట. ఆవ నూనెతో రకరకాల వంటలు చేస్తారండి. పన్నీర్ కర్రీ చేస్తారు ఆవ నూనెతో, చాలా బాగుంటుంది. తందూరి చేసుకోవాలి అంటే తందూరి చికెన్ అయినా వెజ్ అయినా ఏవి చేసుకోవాలన్నా ఆవ నూనె అందులో వాడుకోవచ్చు. అన్నిటికీ ఒకటే ఫ్యాట్, ఒకటే ఆయిల్ కాకుండా రకరకాల ఆయిల్స్తో రకరకాల వంటకాలు మనం తయారు చేయొచ్చు. అచారీ కర్రీస్, అచారీ బిర్యానీస్ అలాంటివి చేసుకునేటప్పుడు ఆవ నూనె వాడితే బాగుంటుంది. ప్రత్యేకంగా ఆవ నూనెతో ఊరగాయ కూడా పెడతారు, అది కూడా బాగుంటుంది అన్నమాట. సో మరి నూనె కొంచెం వేడెక్కాలి. ఆవ నూనె పచ్చి దాంట్లో వేసామనుకోండి మనకి చేదు తెలుస్తుంది. బాగా కాగిన తర్వాత కుక్ చేస్తే చేదు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు కొంచెం ఆవాలు, కాస్త జీలకర్ర, కాస్త సోంపు, కొన్ని మెంతులు, ఇంకా కల్లోంచి ఉల్లిపాయ గింజలు అంటాం కదా అవి తాలింపులో వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నాను. కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. చికెన్లో ఉప్పు వేసాను, ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను. మంచి బంగారు రంగు వచ్చే వరకు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇందులో వెల్లుల్లిని వేసేయాలి, అలాగే ఎండుమిరపకాయలని కూడా మనం ఇక్కడే వేసేస్తున్నాం. అన్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాలు, అలాగే పసుపు వేసుకోవాలి. ఇందులో కొంచెం ఆ స్పెషల్ టచ్ ఇవ్వడం కోసం నేను పండు మిర్చి తెచ్చుకున్నాను.
ఇది చికెన్ కర్రీలో వేసిన లేదా పప్పు పండు మిర్చి పప్పు చేస్తారండి, ఎంత బాగుంటుందో తెలుసా. అలాగే ఇలా అచారీ చికెన్ కర్రీలో కూడా ఇలా మధ్యలో ఒక ఘాటు పెట్టేసి ఇందులో వేసేస్తే కనుక బాగుంటుంది. ఈ పండు మిరపకాయ లేకపోతే ఏం టెన్షన్ పడకండి, వేయకపోయినా పర్లేదు, వేస్తే బాగుంటుంది అంతే. అంతేకాకుండా టమాటా సన్న ముక్కలు, టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ పీసెస్ వేసుకోవాలి. సింపుల్గా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇందులో నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఎక్కువ ఆవ నూనె వేసుకున్నాం కదా, ఆ నూనెలోనే చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా చికెన్ మొత్తం మగ్గనివ్వాలి. ఇలా చికెన్ మగ్గుతూ ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మీకోసం. ఆహా, కిచెన్ అంతా గుమగుమ నిండిపోయింది అసలు. ఇంకా అచారి ఆ పచ్చడి వేస్తే కనుక సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇందులో వెనిగర్ వేసుకోవాలి. ఆవ పొడి, ఆవ నూనె, ఆవాలు, ఆవ పొడి, అలాగే గరం మసాలా, కొద్దిగా షుగర్ వేస్తున్నాను. మనం ఎక్కువ ఆవాలు వేసాం కదా, దాన్ని కట్ చేయడానికి, ఆ చేదుని కొంచెం తగ్గించడానికి షుగర్ వేసాను. చాట్ మసాలా, అలాగే ఊరగాయ, మామిడికాయ పచ్చడి. ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేసి ఒక్క ఉడికొస్తే సరిపోతుంది. అబ్బాబ్బాబ్బా, ఎంత మంచి అరోమా వస్తుంది అసలు. కిచెన్ అంతా ఫుల్గా నిండిపోయింది. నా కిచెనే కాదు, అసలు పక్కన ఇటు 4 గిన్నెలు అటు 4 గిన్నెలు ఫుల్ వాసనతో నిండిపోతుంది. అంత మంచి సువాసన వస్తుంది. వేడి వేడి అన్నంతో అయినా, లేదా పూరితో, పుల్కాతో, నాన్స్తో, జొన్న రొట్టెతో, చపాతీతో, దేంతో తిన్నా అద్దరిపోతుంది అసలు. వేడిగా ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో చల్లగా అయిన తర్వాత కూడా అంతే బాగుంటుంది. ఇంత మంచి కర్రీ అడిగినందుకు తనుజాకి థ్యాంక్స్ చెప్పాలి. ఇన్ని వేస్తే అసలు ఎలా ఉంటుంది ఇది చాలా మందికి అనిపిస్తుంది కదా, ఒకసారి వేసి చూడండి, ఎలా ఉందో టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మీ దగ్గర కూడా ఇలాంటి ఓల్డ్ రెసిపీస్, అమ్మమ్మలు నానమ్మలు చేసే పాత రెసిపీస్ ఉంటాయి కదా, అలాంటివి కూడా నాకు పంపించండి, చక్కగా మీకోసంలో చేసి చూపిస్తాను. ఒకసారి కింద స్క్రోల్ అవుతుంది చూడండి, మీకోసం అట్ మల్లెమాలకి మెయిల్లో రాసి పంపించండి. మరి అచారీ చికెన్ రెడీ అయిపోయింది. ఒకసారి ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి బౌల్లో వేసేసుకుందాం. సో అచారీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అయితే దీని గురించి మీకు చెప్పాల్సింది ఏంటంటే, దీన్ని మనం నిల్వ పెట్టుకోవచ్చండి. 15-20 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు ఏం పాడవదు. అయితే ఇలాంటి చికెన్ కర్రీ ఎవరికి చేసి పంపించాలి అంటే, ఇక్కడ నుండి ఎవరైనా ఫారెన్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అమెరికాకి, లండన్కి లేదా దుబాయ్కి అలా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి చేసి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ప్యాక్ చేసి పంపించండి. వాళ్ళు వారం 10 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అందరికీ అంటే పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏవేవో చేసి పెట్టాలనుకుంటాం, కానీ అప్పుడు కుదరవు, మళ్ళీ వెళ్ళేసరికి పాడైపోతాయేమో, వాళ్ళు పడేస్తారేమో అనుకుంటాం. ఇలాంటి చికెన్ కర్రీ చేసి పెట్టారనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అమ్మ చేతి రుచిని మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఎప్పుడు పచ్చళ్ళే తీసుకెళ్తారు, కర్రీ కూడా తీసుకెళ్ళాలి అంటే ఈ స్టైల్లో చేస్తే కనుక కర్రీలాగా ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా ఇంటి నుండి తెచ్చుకున్న ఫుడ్ అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఐడియా బాగుంది కదా, నెక్స్ట్ టైం పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టండి. ఇందులో అస్సలు మనం చుక్క నీళ్ళు కూడా వేయలేదు, అందులో నుండి వచ్చిన నూనెనే, ఓన్లీ వెనిగర్ వేసాం కాబట్టి వెనిగర్ మనకి ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది, అస్సలు పాడవదు. కావాలి ఈ రోజే తినేస్తాము అనుకుంటే మీకు కావాలంటే ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు. పెరుగు యాడ్ చేస్తే అన్ని రోజులు నిల్వ పెట్టుకోవడానికి కొంచెం వీలుగా ఉండదు కాబట్టి ఇలా డ్రైగా చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇప్పుడు దీన్ని మనం బౌల్లో వేసేస్తాం.
అచారీ చికెన్ రెడీ అయిపోయిందండి. చూడండి తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ నాకు ఎంతో ఇష్టమైన మంగళూరు బన్స్ తయారు చేసుకుందాం. అచారీ చికెన్ కర్రీ తయారీ విధానం: ముందుగా బౌల్లో బోన్లెస్ చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని తర్వాత పాన్ లో బాగా కాగిన ఆవాల నూనెలో కాస్త ఆవాలు, జీలకర్ర, సోంపు, మెంతులు, కలోంజి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ధనియాలు, పసుపు, పండుమిర్చి, టమాటా ముక్కలు వేసి బాగా మగ్గిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత అందులో వెనిగర్, ఆవాల పొడి, గరం మసాలా, చక్కెర, చాట్ మసాలా, మామిడికాయ పచ్చడి వేసి బాగా కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన అచారీ చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న అచారీ చికెన్ కర్రీని మనం వారం 10 రోజులు నిల్వ పెట్టుకోవచ్చు. మనకి మంగళూరు బన్స్ చేయమని చెప్పి కీర్తన మెయిల్ రాసిందండి. తను 8th క్లాస్ చదువుతుందంట. అక్క, నా పేరు కీర్తన, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం, మీరంటే కూడా చాలా చాలా ఇష్టం. సో స్వీట్ కీర్తన, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. ఇలాగే బాగా చదువుకో, ఇంకా వంటలు ఏవి కావాలంటే స్వప్నకని అడిగి నేర్చుకో. నాకు మీరు మీకోసంలో మంగళూరు బన్స్ చేయండి ప్లీజ్ అక్క, నాకు అవి చాలా ఇష్టం. లవ్ యూ అక్క, లవ్ యూ టూ డార్లింగ్. ఇలాగే మాకు మెయిల్స్ రాస్తూ ఉండు. అయితే మంగళూరు బన్స్ అంటే నాకు చాలా ఇష్టం కీర్తన. చిన్నప్పుడు అమ్మ చేసి పెట్టేది. తర్వాత ఆ టేస్ట్ చాలా రోజులు మర్చిపోయి అసలు నాకు అవి గుర్తుకు లేవు. తర్వాత మేము గోవా వెళ్ళిన తర్వాత అక్కడ మంగళూరు బన్స్ చాలా అమ్ముతారనమాట. రకరకాల బన్స్ చేసిస్తూ ఉంటారు. అందులో మంగళూరు బన్స్ అంటే భలే ఉంటాయి. మైల్డ్ స్వీట్గా డైరెక్ట్గా తినేయచ్చు. నాకు కాఫీ అంటే ఇష్టం, మీ అందరికీ తెలుసు కదా. కాఫీతో బిస్కెట్స్ అన్నా, కుకీస్ అన్నా, లేదా ఇలా మంగళూరు బన్స్ తినడం అంటే చాలా ఇష్టం. ఒకసారి మంగళూరు బన్స్ చేసి పెట్టుకుంటే 3 to 4 days పాడవకుండా ఉంటాయి. స్వీట్గా పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇందులో కొద్దిగా సోంపు, కాస్త జీలకర్ర వేస్తే చాలా బాగుంటుంది. కొంతమంది సోంపు వేయరు, కానీ సోంపుతో ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే లైట్గా ఎల్లో కలర్ రావడం కోసం కొద్దిగా పసుపుని యాడ్ చేస్తామన్నమాట. అయితే మంగళూరు బన్లో ఆ స్వీట్, మంచి ఆ టేస్ట్ కోసం కాస్త బనానా యాడ్ చేస్తాం. బనానా యాడ్ చేసే బనానా మటుకి మనం వేసే అరటిపండు చక్కగా పండిపోయి ఇలా నల్లగా అయిపోవాలన్నమాట. ఎంత పండితే అంత బాగుంటుంది. మంగళూరు బన్స్ లోనే కాదండి, కేక్ చేసేటప్పుడు కూడా బనానా కేక్స్ చేస్తాం, బనానా మఫిన్స్ చేస్తాం. మనం బాగా పండిపోయిన అరటిపండు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంత పండిపోతే మొత్తం పైన తొక్క నల్లగా అయిపోయినా కూడా పర్లేదు, లోపల అరటిపండు గుజ్జు మటుకి చాలా స్వీట్గా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు అరటిపండు సగం సరిపోతుంది. ఈ అరటిపండుని మనం మొత్తం చేత్తో మ్యాష్ చేసేసుకోవడమే. ఈ అరటిపండులో కొద్దిగా మనం చక్కెర వేసుకొని ఉండలు లేకుండా మొత్తం మ్యాష్ చేసుకోవాలి. చక్కెర వేసుకుంటే ఈజీగా మ్యాష్ చేయొచ్చు. అలాగే ఇందులో కమ్మటి పెరుగు వేసుకోవాలి. పెరుగు బాగా వేసిన తర్వాత ఇందులో సుజీ రవ్వ వేస్తాం. 1 స్పూన్ బొంబాయి రవ్వ అంటాం కదా, అది బొంబాయి రవ్వ 1 స్పూన్ వేసి అన్నీ ఒకసారి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసినాకనే ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి. అలాగే నెయ్యి వేసుకోవాలి. మన దగ్గర బ్రెడ్ చూస్తాం, లేదా శాండ్విచ్ బ్రెడ్ చూస్తాం, హాట్ డాగ్ బన్స్ చూస్తాం. కానీ గోవా సైడ్ వెళ్తే కనుక మీకు రకరకాల బన్స్ దొరుకుతాయండి. అక్కడ పోయి అని అస్సలు ఫ్యాట్ వేయకుండా గోధుమ పిండితో చేస్తారనమాట. చాలా బాగుంటుంది. అవి కూడా దాంట్లో శాండ్విచ్ చేసుకుంటారు, ఆమ్లెట్ చేసి పెడతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను ఇందులో నెయ్యి వేశాను. దాదాపు ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేశాను. షుగర్ మొత్తం కరిగిపోవాలన్నమాట. ఇప్పుడు చేతిలో సోంపు ఉంది, అలాగే జీలకర్ర, ఇవి 2 క్రష్ చేసుకొని ఇందులో వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుంటాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసాం కదా. ఇప్పుడు ఇందులో మైదా పిండి ఎంత వేస్తున్నామో గోధుమ పిండి కూడా అంతే వేసుకోవాలి. అలాగే బేకింగ్ పౌడర్, ఇంకా బేకింగ్ సోడా. బన్స్ సాఫ్ట్గా రావడం కోసం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకోవాలి. మనం మళ్ళీ నీళ్ళు, పాలు ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో పెరుగుంది, అరటిపండు ఉంది, ఆ తేమ సరిపోతుంది. పక్కాగా ఒక 5-10 minutes ఇలా పిండి తడిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.
ఇలా చక్కగా సాఫ్ట్గా పిండి తడుపుకోవాలి. ఇలా తడుపుతుంటేనే అసలు మంచి సువాసన వస్తుంది. సో ఇలా తడిపిన తర్వాత పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అయితే మాటల్లో పడి ఇందులో పసుపు వేయడం మర్చిపోయండి. వేయకపోయినా ఏం పర్లేదు, బట్ లైట్గా వేయడం వల్ల కలర్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు కలుపుదాం. బట్ పిండి తడిపేటప్పుడే ముందే వేసేసుకుంటే బాగుంటుంది. కొంచెం పసుపు వేసి మిక్స్ చేద్దాం. ఇలా పసుపు మిక్స్ చేసిన తర్వాత మరీ పెద్దగా కాకుండా చిన్న రౌండ్ చేసుకోండి. ఇలా పూరి ప్రెస్ చేసుకునే మిషన్ నా దగ్గర ఉంది. కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను. దానిపైన పెట్టుకొని ఈ లోపల స్టవ్ కూడా ఆన్ చేద్దాను. ఆల్రెడీ నూనె వేడిగా ఉంది. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను. మళ్ళీ ఒక్కసారి ఆన్ చేస్తున్నాను. ఇది సైడ్స్కి క్రాక్స్ వస్తున్నాయి కదా, అంటే పిండిని మనం నీడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పిండిని వెంటనే చేసుకోకుండా కాస్త రెస్ట్ ఇస్తే అప్పుడు బాగా వస్తుందండి, చపాతీలైనా సరే. ఇప్పుడు ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేద్దాం. చూడండి ఇప్పుడు క్రాక్స్ లేదు కదా, ఇంకొకసారి ప్రెస్ చేద్దాం. నూనె కాకుండా నెయ్యి అప్లై చేసుకుందాం. క్రాక్స్ రాకుండా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ లైట్గా ప్రెస్ చేసి, ఎట్ సైడ్ అయితే కొంచెం లావుగా ఉందో మళ్ళీ ఇలా తిప్పి మళ్ళీ ఇంకొకసారి లైట్గా ప్రెస్ చేయాలన్నమాట. పర్ఫెక్ట్, ఇలా చేయాలి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. కొంచెం పిండి వేసి చూద్దాం వేడిగా ఉందో లేదో. వేడిగా ఉంది. ఇప్పుడు వేసి మెల్లిగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనెలో వేసిన తర్వాత లైట్గా ఇలా ప్రెస్ చేస్తుంటే చక్కగా పొంగుతుంది. చక్కగా పొంగుతుంది. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కాకపోతే కొంచెమే నూనె పోసుకున్నాను కాబట్టి నేను ఒకసారి ఒకటే వేసుకోవచ్చు అన్నమాట. గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ఇలా నూనె వేస్తూ ఉండాలన్నమాట పైన. అప్పుడు చక్కగా పొంగుతుంది. మొత్తానికి మంగళూరు బన్స్ రెడీ అయిపోయాయి. ఇలా తయారు చేసుకున్న వాటిని మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే 3-4 రోజులు ఉంటాయి. చల్లగా అయిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటాయండి. డైరెక్ట్గా తినేయచ్చు. కొంచెం చక్కెర వేసాం కదా, తీపిగా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో చేసుకునేటప్పుడే మనం పెరుగు, అట్టిపండు అవన్నీ మొత్తం సాఫ్ట్గా చేసుకోవాలి. అట్టిపండు అక్కడక్కడ ఉందనుకోండి చక్కగా పొంగవన్నమాట. సో మొత్తం అంతా మ్యాష్ చేసుకుంటే బాగా వస్తుంది. లేకపోతే అన్నీ కలిపి ఒక్కసారి మిక్సీలో పట్టినా కూడా పర్లేదు. అలా మిక్సీలో పట్టుకొని పిండిలో కలుపుకొని పెట్టుకుంటే బాగుంటుంది. సో మరి మంగళూరు బన్స్ రెడీ అయిపోయాయి కదా, ఒక్కసారి ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని ఫైనల్గా ఈ బౌల్లో పెట్టుకుందాం. మంగళూరు బన్స్ చాలా బాగుంటాయండి. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలకి అయితే పాలతో పాటు ఇవ్వండి, ఒక గ్లాస్ మిల్క్, ఒక మంగళూరు బన్. అదే మనకైతే కాఫీ ఉండాల్సిందే, లేదా టీతో పాటు బాగుంటాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్ బాక్స్లో కూడా పెట్టివ్వడానికి బాగుంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా స్నాక్ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తే బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసే టైం ఇంట్లో లేదనుకోండి, ముఖ్యంగా ఆడవాళ్ళు చక్కగా ఒక 2 బన్నులు తీసుకొని వెళ్తే ఆఫీస్లో పని చేసుకుంటూ, ఆఫీస్లో స్టార్ట్ అయిపోయే టైం వచ్చినట్టుందండి. అందరూ అనుకుంటున్నారు కదా, 2 సంవత్సరాలు హ్యాపీగా ఇంట్లో అందరం రెస్ట్ తీసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ మొత్తం బ్యాక్ టు నార్మల్ అయితేనే బాగుంటుంది నిజంగా. సో ఈ రోజుకి నేను మంగళూరు బన్స్ చేసేసాను. మరొకసారి మంగళూరు బన్స్ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ఈలోపు నేను ఇది కూడా తెచ్చి పెట్టేసుకుంటాను.
మంగళూరు బన్స్ తయారీ విధానం: ముందుగా బౌల్లో సగం అట్టిపండు, చక్కెర వేసి బాగా మ్యాష్ చేసుకోవాలి. తరువాత పెరుగు, బొంబాయి రవ్వ, నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు సోంపు, జీలకర్ర వేసి ఒకసారి కలిపి మైదా సగం, గోధుమ పిండి సగం, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, పసుపు వేసి పిండిని కలుపుకోవాలి. తరువాత పిండిని రౌండ్ గా ఒత్తుకున్న తర్వాత వేడి నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మంగళూరు బన్స్ రెడీ అవుతాయి. సో ఇక్కడ చక్కగా అచారీ చికెన్ కర్రీ ఉందండి, అలాగే మంగళూరు బన్స్ కూడా రెడీగా ఉన్నాయి. రెండు ఇప్పుడు మీ రెసిపీస్ మీ చేతిలో ఉన్నాయి కాబట్టి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో మళ్ళీ నాకు మెయిల్ చేయండి. మీకు కావాల్సిన రెసిపీస్ నన్ను అడగాలన్నా లేదా మీ దగ్గర మంచి రెసిపీస్ ఉన్నా నాతో షేర్ చేసుకోవచ్చు. మరి నా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosom@mallemala.com. మీరు అడిగే రెసిపీ ముందు మనం మీకోసంలో చేసామో లేదో చెక్ చేసిన తర్వాత మెయిల్ పంపించండి. తీరా మీ మెయిల్ వచ్చిన తర్వాత మీరు అడిగిన రెసిపీ చేయకపోతే చాలా బాధగా ఉంటుందండి. అందుకే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మెయిల్ పంపించండి. అంతేకాకుండా ఎప్పుడు చేసే రెగ్యులర్ రెసిపీస్ కాదండి, కొత్త కొత్త రెసిపీస్ చేసి పెట్టాలని నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో కొత్త కొత్త రెసిపీస్ అడుగుతారు కదా, అన్నీ మీ ఇష్టం అండి. మీకు ఏవి కావాలంటే అది. ఎక్కడికైనా టూర్కి వెళ్తే కనుక అక్కడ ఏదైనా ఫుడ్ నచ్చితే వెంటనే ఫోటో తీసుకోండి, స్వప్నాన్ని అడగండి, చేసి చూపిస్తుంది. మరి ఇంతకన్నా బంపర్ ఆఫర్ ఇంకెవరిస్తారండి? సో వెంటనే మెయిల్స్ పంపించండి. మీ మెయిల్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.